బల్లాని మహారాజే రాజు బల్లాని మహారాజు భ్రమణాలు వేడికెళ్ళిపోతా అనుకోని రాజు బల్లాని మహారాజు అయ్య బామ రావే బామ బామ భాగ్యవాది నన్ను పండగని తీసుకొచ్చి చెప్పుకుంటే పెద్దరికా వెంకటే తావు వీళ్ళ అవ్వగారు దుర్గమ్మను కొత్తమని తీసుకొచ్చి కలుపు కలుపు కోతరు కాదు దుర్గమ్మను కొత్తమని తీసుకొచ్చినాక దుబ్బులైన దొరకలేడు దుర్గమ్మను కొరసలేడు ఇంటి ముందర చింత చెట్టు చింతకాయ ఎంపా పిస్కా సురువని పియ్యపోయ్యా చింతకాయ ఎంపా పిస్కా సురువని పియ్యపోయ్యా నీ అవ్వ పులుసు తాయి 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 మా పులుసు ఏంది చింత పులుసు అని మరి మా తాయి 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 నాయుడు అయిపోయా ఇంకా అయితే లేదా మనుషులేనా పండుగ అని పొల 15 రోజులు ఉంటాను వచ్చింది ఉంటాను వస్తే ఎంబడి వాడు వచ్చింది నీలో అంగితమేనా రాకపోతే పొలతోనే రా అన్న 2 రోజులు ఉండాలి సపరేట్ 15 రోజులు నీకు మానవలేదు ఇంటి పక్క పొట్టలకే ఉంటది ఆరాట వాళ్ళు పెంచోళ్ళు కాదు ఫస్ట్ వాళ్ళు కాదు దుబ్బులు అయినా ఇవాళ వస్తాడట ఇవాళ ఉండి ఇవాళ దేవిని కొలిసినాక మంచిగా రేపు పొద్దుగాల కోసినాక పోదాం నీ దుబ్బులోడు వద్దు దుర్గమ్మ కూర వద్దు నాకేం నీ బాంచనయ్యా నీ కాలు మోక్తానయ్యా నీ కాలు మోక్తానయ్యా నువ్వు పరాకు పరాకు మాట్లాడచ్చు చలో ఆవిడ అత్తని విత్తావు అత్త అత్త దేవుడు అనుకోవాలి అంత రుచి లేదు ఆడలేదు నాలుగంటే దేవుడు అనుకోవాలి అత్త అత్త అంటే నా అల్లుడు బంగారం అనుకోవాలి అత్త అత్త అంటే వెళ్ళిపోతుంది అంత వారం లేదు అల్లుడంతా తిరిగలేదు ఎందుకు ఎందుకు పిలిచినావు నీకేమన్నా మానవుడు అత్త నా విజా అత్త తోలుకపోతా పిల్ల తల్లినయ్యా ఇప్పుడు పని కూడా తీసుకుపోతా నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మరి సంవత్సరం ఎక్కడ పోతుంది ఎవరేమో ఎక్కడ పోతాను ఆలోచన ఉన్నదా మాకుంటదా నువ్వు ఇక్కడ నాకు అవసరం లేదు అంటే నేను కొంచెం పోయినా అవసరమా అని చారీ మేము పోతాం ఇక నాకు అవసరం లేదు నీ బిడ్డ తీసుకొని పోతా ఒక్క రోజులే గడిసేపు ఉండ నేను పోదంటే మనసు నీ పులుసు ఇంటి ముందర చింత చెట్టు పుల్ల రొట్టు ఉన్న చింత చెట్టు కానీ సంపదాయం పుల్లడి కాళ్ళు పట్టుకొస్తాడు నువ్వు పుల్లడి కాళ్ళు పోతావు తాగితే కడుపుతారు నాకేదో వచ్చిన విజా నా విజా వాని కొంచెం అల్లుంటారు నాడు పైలో నీ బాధ్యత కొంచెం కొంత సౌకర్యం ఏం చెప్తారు మర్చిపోయి సంవత్సరం మరి అవసరమా కొంచెం జోలికి పోకు నువ్వు అల్లుండి కొంటానా
మాగరికి నేను చదువుకునే ఉపాయం లేదా ఏమో ఇక్కడనే గిల్లి తీరా మాట్లాడతాను అవగారింటి ఇంకెన్ని తీరా మాట్లాడతాను తీరిక తింటాను పిల్లని ఎంబడి పెట్టుకోని ఇద్దరు మగలు కదా నావా నేనందానందా అప్పుడు కాళ్ళు అడిగారే ఓ బండ్లు దీనికేంద్ర గుడ్లది కూడా వదిలిందో ఏమో మిస్సెస్ నీ సోకి ఇంకా మిస్సెస్ నువ్వుకేస్తానా ఇంకా మొలికాయ అవుతానా కొమ్మిది కొల్లగా అవుతానా మిస్సెస్ అంటాను మరి ఏమని పిలుస్తారే పొరాళ్ళు అవుతానో పొరాళ్ళ పేరు పెట్టినారు ఏంది మారే గీడెందుకు కూర్చున్నా కాసేపు అయితే మన ఇంటికి పోదు గీడెందుకు కూర్చున్నావు అంటే ఓ బండి లేదా ఓ కారు లేదా ఓ ఎడ్ల బండి లేదా నడుచుకుంటూ నా కాలు కూర్చుతానే సైకిల్ వచ్చి సైకిల్ ఏమైనా కూర్చుని నెట్టుకుంటూ ఇప్పుడు ఏం చేయమంటారు ఈ ముళ్ళని ఎత్తుకో నాకు ఒక్కదానికి నానటం నీకు లేదా ఏం పెట్టింది మరి అప్పాలు పెట్టింది మా అప్పాలా ఎప్పుడు చేసింది మా అత్త మంచిగా చేస్తుంది అది చిన్నప్పుడు ఏం తీసుకుందో ఏ కూర అయినా కమ్మలు ఉంటుంది దానికి ఎరికే పిస్తుంది అది ఏ కూర అయినా కమ్మగా ఉంటుంది 15 రోజులు దాని పులుసు అప్పాలు చేసి ఇంటి వేరే ఇప్పుడు అద్దు సరే దేవుని కాడ పెట్టి మొక్కి తినాలి ఈ సంకలు పెడతాను సిద్ధుకు నెత్తిన పెట్టుకో అత్త ఏం ఆయిల్ పోసిందో కమ్మ మా అత్త ఏమో ఆయిల్ పోసినట్టుంది ఇద్దరు భార్య భర్త పొద్దు అడవిలో తింటావా ఇంటి వెనక దేవుని పెట్టి మొక్కి ఇయాలనే అల్లుడు హౌస్ గాడి ఎందుకు ఇల్లు వచ్చిన పాత పోయిన హౌస్ ఉన్నది మన శివన్న నీళ్ళు అవుతావా 2 అప్పతును లవ్లీ నేను మంచి లాగితే ఆయన మళ్ళీ వద్దంటే
ఆ నీళ్లు బంగారు తండ్రి ఏమంటే అదే మనకి ఏదైనా ఎప్పటికైనా ధర్మాత్ముడు. తింటావా? మరి ఒకటి రెండే తినాలి. ఆయన థమ్సప్ బాటిల్లో నీళ్లు వస్తే ఫిల్టర్ నీళ్లు కావచ్చా అని నేను అనుకున్నాను. ఆయన ఎట్లాగూ బుద్ధి వచ్చిందో అదే నీళ్లు ముస్తరాడు పెడతాడు. రెండు నవిలి మంచిలో అయిపోదాం. ఉపయోగపడదు దూరమే కాసేపు అయితే మళ్ళీ ఎట్లయితే మా అంత మంచిగా చేస్తుంది. ఏం అప్పాలు చేసిందో శిలాంజం ఉంది కదనే నీ సగినప్పాలు పాడువాడు కదనే. ఓ అయ్యా ఊర్ని అమ్మా ఇంత బతుకు బతుకు సోడ పల్ల గడపల చెప్పులు మోపిద్ది కదనే. 3 చెప్పులు మళ్ళీ 3 తీర్లు ఉంటాయి. ఏమన్నా మనిషివేనా? అరే ఎందుకంటే మొన్న పోతే మనం పోయి 1 వారం రోజులు అవుతుంది. ఇంటికాడ చెప్పులు ఇడితే కుక్కలు వచ్చో చెప్పు ఎత్తుకొని ఎత్తుకోపోతే మళ్ళీ ఇంకో చెప్పు ఎట్లా అని స్టెప్ తెచ్చుకుంటాను. దాని దాంట్లోకి తెచ్చుకున్నాను వేసుకోపోనా నామకున్న కిసొండి వేసుకోవాలి. నామ ఎత్తు మోడల్ చెప్పులు వేసుకొని నడుతుంది. దాన్ని లగ్గం చేస్తే కానీ ఇక్కడ ఏం లాభం? ఇప్పుడు కొట్టుకుంటే ఇచ్చేది పోతుంది. మామంత పాట నువ్వు తెల్లారు లేచి మగ్గ నీళ్ళు కట్టవైతే అవపాలు ఇడుకురావైతే దానికంటే లేచి మరో భార్య తీసుకొని భ్రమణాల వేదికైనా